నేషనల్ పెన్షన్ సిస్టంలో ఇటీవల ప్రకటించిన మార్పులు ఇన్వెస్టర్స్కు ఎంతో ఊరటనిచ్చాయి. ఒకప్పుడు చాలా కఠినంగా ఉండే ఈ పథకం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాగా ఎంతో సరళంగా మారింది. ఎన్పిఎస్ అంటే రిటైర్మెంట్ కోసం కేవలం ఫిక్స్డ్ పెన్షన్ ఇచ్చే పథకం అని మనలో చాలా మందికి ఒక అభిప్రాయం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం మరియు పిఎఫ్ఆర్డిఏ ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేశాయి. ఎగ్జిట్ రూల్స్, విత్డ్రాయల్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో వచ్చిన ఈ మార్పులు ఎన్పిఎస్ను ఒక బలమైన వెల్త్ జనరేటర్గా మార్చాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్పిఎస్లో వచ్చిన ఈ కీలక మార్పుల గురించి పూర్తి వివరాలు అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో డీటెయిల్స్లోకి వెళ్దాం. 100% ఈక్విటీ అవకాశం. ఇప్పటి వరకు ఎన్పిఎస్లో మీరు గరిష్టంగా 75% వరకు మాత్రమే ఈక్విటీలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగలిగేవారు. కానీ ఇప్పుడు మీరు మీ ఎన్పిఎస్ పోర్ట్ఫోలియోలో 100% ఈక్విటీ ఎంచుకోవచ్చు. దీనివల్ల లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్ లాంటి మెరుగైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 5% వరకు బంగారం, వెండి మరియు ఇతర ఆల్టర్నేటివ్ అసెట్స్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. 80% నగదును ఒకేసారి తీసుకోవచ్చు. లోయర్ యాన్యుటైజేషన్. ఇది రిటైర్ అయ్యే వారికి అతిపెద్ద శుభవార్త. గతంలో మీరు మీ దగ్గర ఉన్న మొత్తం కార్పస్లో కనీసం 40% డబ్బుతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనాల్సి వచ్చేది. కేవలం 60% మాత్రమే చేతికి వచ్చేది. కొత్త రూల్స్ ఏమిటంటే ఇప్పుడు మీరు 80% వరకు నగదును ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు. కేవలం 20% డబ్బుతో యాన్యుటీ కొంటే సరిపోతుంది. ఇది చేతిలో ఎక్కువ నగదు ఉండాలనుకునే వారికి చాలా ప్లస్ అవుతుంది. అయితే అదనంగా తీసుకునే 20% మీద ట్యాక్స్ విషయంలో ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. చిన్న మొత్తాల వారికి 100% విత్డ్రాయల్. మీరు రిటైర్మెంట్ సమయానికి మీ ఎన్పిఎస్ ఖాతాలో తక్కువ మొత్తం ఉంటే దానికి రూల్ ఇంకా సరళంగా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న మొత్తం 8 lakhs లేదా అంతకంటే తక్కువ ఉంటే పెన్షన్ ప్లాన్ కొనవలసిన అవసరం లేకుండా 100% సొమ్ముని ఒకేసారి తీసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 5 లక్షలే ఉండేది. 8 to 12 lakhs ఈ మధ్యలో కార్పస్ ఉంటే 6 lakhs వరకు నగదుగా తీసుకుని మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ లేదా కొత్తగా ప్రవేశపెట్టిన సిస్టమాటిక్ యూనిట్ రిడమ్షన్ SUR ద్వారా తీసుకోవచ్చు. 15 ఏళ్లకే ఎగ్జిట్ మరియు పార్షియల్ విత్డ్రాయల్స్. ఎన్పిఎస్ అంటే 60 ఏళ్ల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుందని భయపడవలసిన అవసరం లేదు. ఎర్లీ ఎగ్జిట్. మీరు 15 ఏళ్ళు సబ్స్క్రిప్షన్ పూర్తి చేస్తే 60 ఏళ్లు రాక ముందే ఎగ్జిట్ కావచ్చు. పార్షియల్ విత్డ్రాయల్స్. 60 ఏళ్ల లోపు తీసుకున్న పార్షియల్ విత్డ్రాయల్స్ సంఖ్యను 3 నుండి 4కు పెంచారు. అయితే 4 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఒకవేళ మీరు 60 ఏళ్ల తర్వాత కూడా ఇన్వెస్ట్ చేస్తూ కొనసాగితే 25% వరకు పార్షియల్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. కనీసం 3 ఏళ్ల గ్యాప్ ఉండాలి. 85 ఏళ్ల వరకు పెట్టుబడి అండ్ SUR సౌకర్యం. వయోపరిమితి. మీ ఎన్పిఎస్ ఖాతాలో ఇప్పుడు 85 ఏళ్ల వయసు వరకు కొనసాగించవచ్చు. గతంలో ఇది 75 ఏళ్ళు మాత్రమే. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా మీ డబ్బు పెరుగుతూ ఉంటుంది. SUR సిస్టమాటిక్ యూనిట్ రిడమ్షన్. ఇది మ్యూచువల్ ఫండ్స్లో SWP లాంటిది. రిటైర్మెంట్ తర్వాత మీ డబ్బును ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా కనీసం 6 ఏళ్ల పాటు నెలసరి ఆదాయం లాగా తీసుకోవచ్చు. దీనివల్ల మిగిలిన డబ్బు మీ ఖాతాలోనే ఉండి గ్రోత్ సాధిస్తుంది. మా సంస్థ గురించి మరిన్ని వివరాల కొరకు మా వెబ్సైట్ విజిట్ చేయడం మరవకండి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ ఫ్లెక్సిబిలిటీ పెరగడం వల్ల మేనేజ్మెంట్ ఛార్జీలు 0.09% నుండి సుమారు 0.3%కి పెరిగాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైర్మెంట్ ప్రోడక్ట్స్తో పోలిస్తే ఎన్పిఎస్ ఇప్పటికీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ మార్పుల వల్ల ఎన్పిఎస్ ఇప్పుడు రిటైర్మెంట్ కోసం మాత్రమే కాకుండా సంపద సృష్టి కోసం కూడా ఒక అద్భుతమైన మార్గంగా మారింది. మీకు ఏ రూల్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.